కాలేజ్లో ఉన్నప్పుడు స్టార్టప్ పెట్టద్దు అంటాడు. దానికి రీజన్ ఏంటంటే, మీరు మీ స్టార్టప్ పెట్టే ముందు మీ ప్యాషన్స్ని బాగా ఎక్స్ప్లోర్ చేయాలి, నాలెడ్జ్ గెయిన్ చేయాలి, చాలా నేర్చుకోవాలి, అండ్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బెస్ట్ పీపుల్ని మీట్ అవ్వాలి. అది చేయకుండా ఏదో ఒక స్టార్టప్ పెట్టేయాలి, రిచ్ అయిపోవాలి, ఫేమస్ అయిపోవాలని చేస్తే సక్సెస్ఫుల్ అవ్వలేరు అండ్ ఎక్స్ప్లోర్ చేసే టైం కూడా లూజ్ అవుతారు. దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, లైక్ ఫేస్బుక్ ఆర్ మైక్రోసాఫ్ట్. వాళ్ళు చాలా యంగ్ ఏజ్లో కాలేజ్లో నుంచే డ్రాప్ అవుట్ అయి పెట్టారు. బట్ రియాలిటీ ఏంటంటే, వాళ్ళు జస్ట్ వాళ్ళ ప్యాషన్స్ని ఆల్రెడీ ఫిగర్ అవుట్ చేసేస్తారు అంత యంగ్ ఏజ్లోనే. కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. ఫేస్బుక్ అయితే అసలు ఒక కంపెనీ పెట్టాలి అని పెట్టింది కాదు. ఏదో మార్క్ జుకర్బర్గ్ క్రియేటివ్గా కాలేజ్లో ఏదో ఒకటి చేద్దాం అనుకుని ఎక్స్పెరిమెంట్ లాగా చేశాడు. అది సక్సెస్ఫుల్ అయిపోయింది. తర్వాత దాన్ని ఇంకా మేనేజ్ చేయాలి, పెద్దది చేయాలంటే కంపెనీ పెట్టాల్సి వచ్చింది. అంతేగాని ముందు నుంచే కంపెనీ పెట్టాలి, రిచ్ అవ్వాలి అనే ఇంటెన్షన్తో పెట్టింది కాదు అది. సో మీరు కాలేజ్లో ఉన్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉండే ఒక ఎక్స్పెరిమెంట్ లాగా తీసుకొని, ఒక ప్రాజెక్ట్లో తీసుకొని దాని మీద వర్క్ చేయండి. తర్వాత అది వర్క్ అవుతుంది, బాగా యూజ్ అవుతుంది అందరికీ అంటే తర్వాత దాన్ని స్టార్టప్ లాగా చేయొచ్చు. బట్ డైరెక్ట్గా అయితే స్టార్టప్ గురించి ఆలోచించొద్దు అంటాడు పాల్ గ్రహాం.